టూకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో నేను మీ ముందు 11 డజన్ల గాజులతో రామచిలుకలాగా తయారు చేసి అమ్మవారికి ఎట్లా సమర్పించుకోవచ్చో తీసుకొచ్చాను. ఇలా రామచిలుకలాగా తయారు చేసుకుని దాన్ని గాజులన్నీ పేర్చుకోవాలి. ఇవి రాబోయే గోదా కళ్యాణానికి మీరు ఉపయోగించుకోవచ్చు. ఇట్లా గ్రీన్ కలర్ గాజులన్నీ నేను ఎడ్జ్లో పెట్టాను. మధ్యలో ఆరెంజ్ రెడ్తో కవర్ చేశాను అన్నమాట. మధ్యలో ఒక్క తల భాగం మట్టుకే 3 బ్యాంగిల్స్ పెట్టా, మిగతావన్నీ ఒక జత గాజులతో అనమాట. ఇట్లా మెరూన్ కలర్ కాళ్ళ దగ్గర పెట్టాను. ఇప్పుడు మనం టేప్ ఉపయోగించి క్లియర్ టేపు ఎట్లా స్టిక్ చేసుకోవచ్చు ఈ గాజులు చూపిస్తా. ఫస్ట్ ఒక చిన్న పీస్ తీసుకుని రెండింటి మధ్యలో పెట్టి ఒకటి కింద నుంచి పెట్టుకున్నాక దానిపై నుంచి ఇంకో సైడ్ ర్యాప్ చేస్తే అది సెక్యూర్గా ఉంటుంది. ఇట్లాగే ప్రతి జాయింట్ ఏదైతే ఒక 2 బ్యాంగిల్స్ మధ్యలో జాయింట్ ఉందో దాన్ని టేప్తో ఇలా సెక్యూర్ చేసుకోవాలి. నేను బైండింగ్ వైర్ యూస్ చేసి చూశాను, కానీ దానికన్నా టేప్ బాగా గట్టిగా ఉందన్నమాట. ప్రతి జాయింట్ ఏదైతే 2 గాజుల మధ్యలో ఉంటుందో అన్ని టేప్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా చేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఈ గాజులు ఎవరికైనా ఇష్టానికి ఉపయోగపడాలని. ఈ థిక్ యాంకర్ థ్రెడ్ ఉంటుంది ఏదైతే, అవి మళ్ళీ నేను గాజులు ఇంకా సెక్యూర్ చేస్తానికి ఇట్లా ర్యాప్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక డబుల్ నాట్ వేసేసుకొని దాని థ్రెడ్తో మిగతావన్నీ ఏదైతే మధ్యలోంచి తీసేసుకొని సింగిల్ నాట్ వేసుకుంటూ ప్రతి గాజుని ఇట్లా సెక్యూర్ చేసేసుకోవచ్చు. అన్ని గాజులకి ర్యాప్ చేసుకుని వెళ్తే గట్టిగా ఉంటుంది మన ఏదైతే మోడల్ తయారు చేసామో అది. ఇట్లా మొత్తం చేశాక నేను మధ్యలో ఆరెంజ్ దారం, కాళ్ళకి మెరూన్ దారం పెట్టి ఉపయోగించాను. ఒక వైట్ పేపర్ మీద ఇట్లా కన్ను లాగా దించుకొని మార్కర్ సాయంతో కలర్ చేసుకొని దాన్ని కట్ చేసేసేసి మనము కళ్ళు మధ్య భాగం, తల మధ్య భాగంలో డబుల్ టేప్ సాయంతో అతికించుకోవాలి. ఇలా అతికించుకున్నాక మొత్తం ఈ ప్యారెట్ ఫిగర్ ఏదైతే రామచిలుక ఉందో ఇట్లా వస్తుంది. దాన్ని ఇంకా సెక్యూర్ చేస్తాం కోసము నేను కార్డ్బోర్డ్ని గ్రీన్ అండ్ రెడ్ కలర్స్తో సేమ్ ఏదైతే గాజుల సెట్ ఉందో దాని అవుట్లైన్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు కూడా నేను అతికించట్లేదు, బైండింగ్ వైర్తో ఈ 4 ఎడ్జెస్లో ఏదైతే ఉందో అక్కడ కాళ్ళ దగ్గర, తల దగ్గర సెక్యూర్ చేసుకుంటాను. ఒక చిన్న బైండింగ్ వైర్ ముక్క తీసుకుని చివరికి కాకుండా కొంచెం మధ్యలో ఏదన్నా ఇట్లా 2 గాజుల సెట్ మధ్యలో హోల్ చేసుకొని కొంచెం దీన్ని బెండ్ చేసుకొని లోపల పెట్టేసి కింద నుంచి దాన్ని ట్విస్ట్ చేసి కొంచెం ఒకదాన్ని ర్యాప్ చేసేసి సైడ్కి ప్రెస్ చేయాలి గుచ్చుకోకుండా ఉండటం కోసము. ఇట్లా అంతా 4 సైడ్స్ సెక్యూర్ చేశాక ఒక చిన్న లూప్ పెట్టేసి మనము హ్యాంగ్ చేసుకుంటానికి గుడిలో కానీ ఎక్కడన్నా మీరు ఇవ్వదలుచుకున్నారో అక్కడ ఉపయోగించవచ్చు. ఇలా ఉంది రామచిలుక లేఅవుట్. ఇది మళ్ళీ మీకు ఎప్పుడైనా గాజులు కట్ చేసి ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.